మాకు తక్కువ టైం ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. దారి మధ్యలో ఇక్కడ కృష్ణ టెంపుల్ ఉంది, చాలా డ్యామేజ్ ఉంది. చూడండి, గోపురం అంతా ఎరగొట్టేశారు. ఇలాంటి టెంపుల్కి వెళ్తే ఇంకొంచెం బాధ అనిపిస్తుంది. ఇవన్నీ విధంగా మేము వెళ్తున్నాము. విజయ విఠల టెంపుల్కి 5 o'clock క్లోజ్ అయిపోతుందంట. టైం 3:45 అయింది. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు ఉంది, 20 నిమిషాలు. సో తొందరగా వెళ్తున్నాం మేము. సో అదనమాట సంగతి ఇప్పుడు. సో ఫస్ట్ విజయ విఠల్ టెంపుల్కి వెళ్ళిపోయి దాంతో టైం బట్టి మిగతా కవర్ చేయాలని ఆలోచిస్తాం. డ్యామేజ్ ఉన్నాయి, మ్యాక్సిమం టెంపుల్ అన్ని డ్యామేజ్ ఉన్నాయి కదా. అంటే డ్యామేజ్ చేస్తారు వాళ్ళు, అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు బాగా చాలా బాగుంది. ఎంకల్ చూడండి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లో చూస్తే రాదు, వీడియోలో వచ్చి ఫీల్ అవ్వాలంటే. అందుకే మేము కూడా ఎక్కువ రికార్డ్ చేయట్లేదు, జస్ట్ మేము ఎంజాయ్ చేస్తున్నాం. కొన్ని సినిమాల్లో చూపిస్తున్నాం అండి. హెల్మెట్ ఏది, హెల్మెట్ ఏది, ఏది హెల్మెట్ వెళ్తుంది 20 స్పీడ్ మాత్రమే. టెంపుల్కి వెళ్ళి హెల్మెట్ పట్టుకుని వెళ్ళడం కష్టం అవుతుంది కాబట్టి అందుకే ఏం చేయలేదు. మాకు టైం సేవ్ చేయాలి కొద్దిగా. ఉన్నదంతా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే. వేర్ హెల్మెట్, ఈ హంపీలో భారీ వృక్షాలు నాకు కనబడలేదు. మొత్తం కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇంకా పెద్ద పెద్ద బండరాళ్ళు అంతే. ఇప్పుడు మనము విజయ విఠల టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్తాము. వెళ్ళి రావడానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మాకు టైం తక్కువ ఉండడం వల్ల మేము ఈ యొక్క వెహికల్ని ప్రిఫర్ చేసాము. క్లైమేట్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. టైం 4:15 అయింది. ఇంకొక 45 మినిట్స్లో టెంపుల్ కూడా బంద్ అయిపోతుంది. ఇది కొండల మధ్యలో ఉన్న విజయ విఠల టెంపుల్ ఎంట్రీ. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, జనాలందరూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. టెంపుల్ యొక్క గోపురం విధంగా ఉంది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పార్ట్ డ్యామేజ్ అయ్యే ఉంది. పర్ పర్సన్ 40 రూపీస్ టికెట్. ఇది విజయ విఠల టెంపుల్. పైన గోపురం శిథిలావస్థలో ఉంది. ఇది విజయ విఠల టెంపుల్. పైన గోపురం శిథిలావస్థలో ఉంది. కింద స్టోన్ స్ట్రక్చర్ సపోర్టింగ్గా ఉందన్నమాట. చూడడానికి చాలా పెద్ద టెంపుల్. చుట్టూ ప్రహారీ కూడా ఉంది. మీరు 50 రూపాయల నోటు పైన చూసే స్టోన్ చారియట్ ఇక్కడే ఉంది, మీకు చూపిస్తాను నేను. ఎంట్రీ మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క మందిరంలో మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయంటారు. అంటే ఒక స్తంభంని కొడితే ఇంకో స్తంభం నుంచి సౌండ్ వస్తుందని చెప్పంటారు. మేము ఇంకా టెస్ట్ చేయలేదు. ఆర్కిటెక్చర్ బ్యూటీ అనమాట. ఇదంతా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు అప్రూవ్ చేసిన ఏన్షియంట్ టెంపుల్స్. మన హిందూ ధర్మాన్ని మీరు ఇక్కడికి వస్తే అర్థమవుతుంది అన్నమాట. అన్ని శిలల మీద ఈ విధంగా చెక్కారు. నాకు ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు, నేను జస్ట్ ఏదో చెప్తూ వెళ్తున్నా అంతే. నేను మీకు చెప్పిన స్టోన్ చారియట్ అక్కడ ఉంది చూడండి. యాక్చువల్గా చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా చిన్నగానే ఉంది. ఇక్కడ వీల్స్ తిరుగుతాయి అంటారు. ఇప్పుడు మనకి తిప్పడానికి ఛాన్స్ తీయట్లేదు. చుట్టూ కూడా ఈ విధంగా కర్రలతో కట్టేశారు. టెంపుల్ గోపురం చూస్తారా, మొత్తం శిథిలావస్థలో ఉంది. ఈ యొక్క హంపీలో అన్ని టెంపుల్స్ ఇదే విధంగా ఉన్నాయి. మధ్య మధ్యలో రాళ్లతోని సపోర్ట్ ఇచ్చారు చూడండి, పడిపోకుండా. ఇంకా ఆ విధంగా కొత్త స్టోన్స్తోని కూడా కట్టారు. టెంపుల్ అక్కడ ఉంది మనకి, విజయ విఠల స్వామి. విఠల స్వామి అంటే మీకు తెలిసిందే కదా, మన
నారాయణ స్వరూపుడు. ఆయన ఒక టెంపుల్ అక్కడ ఉంది, దర్శనానికి వెళ్ళలేదు మేము. 5 గంటలకి మనకి ఈ యొక్క టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. టైం 4:35 అవుతుంది. ఇదిగోండి మనకి 50 రూపాయల నోట్ పైన కనబడే స్టోన్ చారియట్ ఇన్ హంపి. ఇక్కడికి చాలామంది స్వాములు ఇంకా స్కూల్ ఎక్స్కర్షన్కి పిల్లలు వస్తున్నారు. అంటే పిల్లలకి ఈ విధంగా ఇలాంటి ప్లేసులు రావడం చాలా ఏమంటాం ఒక మంచి డిసిజన్ అని చెప్పొచ్చు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ యొక్క హిందూ ధర్మం అండ్ ఈ యొక్క యాన్సియన్ టెంపుల్ గురించి తెలుస్తుంది. మీకు అక్కడ కనబడుతుంది చూడండి, అది అంజనీ హిల్స్ అనమాట. అంటే నాకు పేరు తెలీదు, నేను అంజనీ హిల్ డైరెక్ట్ పెట్టేసిన. హనుమంతుని టెంపుల్ ఉంది ఆ పైన. ఆ పైకి ట్రెక్ చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చూస్తే మీకు హంపి టౌన్ అంతా కనబడుతుంది. ఇక్కడ మీకు సన్ రైజ్ ఇంకా సన్సెట్ పైనుంచి చాలా బాగుంటుందంట. ప్రశాంతంగా 3 రోజులు హంపిలో ఉంటే అన్నీ మనం తిరగవచ్చు. ఇప్పుడు మనం ఉంటుంది ఓన్లీ 1 డే, అది కూడా 4 to 5 అవర్స్ మాత్రమే మనకి తిరిగే టైం ఉంది. కాబట్టి మేము కొంచెం ప్లేసెస్ మాత్రమే తిరుగుతున్నాము. అంటే మెయిన్ ఇంతకుముందు చూపించిన విరూపాక్ష టెంపుల్ అండ్ ఈ యొక్క విజయ విఠల టెంపుల్ చూడండి, మొత్తం రాళ్ళ కొండలే. పెద్ద కొండలు, పెద్ద పర్వతాలు ఏం లేవు, అన్నీ చిన్న చిన్న కొండలు ఉన్నాయి. మధ్యలో ఈ యొక్క టెంపుల్స్, ఈ యొక్క హంపిలో ఎక్కడ చూసినా మీకు చిన్న చిన్న టెంపుల్స్, శిథిలావస్థలో ఉన్న టెంపుల్స్ చాలా కనబడతాయి. అంటే మీకు ఒక డిఫరెంట్ ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాలు ఉన్న ప్లేస్ అనమాట. అంటే ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్. సో హంపి మళ్ళీ వస్తా, ఇప్పుడైతే చాలా తక్కువ టైంలో ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మళ్ళీ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఇక్కడ దగ్గరలో ఉండే హిప్పీ ఐలాండ్ ఉంది. మీకు తెలిసిందే రౌండ్ బోట్స్ ఉంటాయి కదా, ఆ రౌండ్ బోట్లో కూర్చోబెట్టి తుంగభద్ర నదిలో మీకు తీసుకెళ్తారు హిప్పీ ఐలాండ్కి. అక్కడ 1 డే మనం కావాలంటే స్టే చేయొచ్చు. ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి హంపిలో. చూస్తూ వెళ్తే ప్రశాంతంగా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ఫుల్ ప్లేస్ అనమాట. ఈ యొక్క టెంపుల్స్ని అలా చూస్తూ ఉండిపోవచ్చు. అంటే అప్పటి కళాకారుల ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది అనమాట. సో మన టెంపుల్ అక్కడ ఉంది, విజయ విఠల టెంపుల్ యొక్క గోపురం. నెక్స్ట్ దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం. ఈ యొక్క విజయ విఠల టెంపుల్లో దర్శనం చేసుకోమని చెప్పి మేము చెప్పులు బయట ఇప్పేసి లోపలికి వచ్చాము. తీరా చూస్తే చూడండి, ఈ యొక్క గర్భగుడిలో డోర్ వేసింది. దాంతోపాటు లోపల ఉండే మూల విరాట్టు లేడు. మీరు జస్ట్ అనుకోవచ్చు అప్పట్లో ఈ యొక్క రజాకారులు, దోపిడీదారులు అండ్ మనం చిన్నప్పటి నుండి బుక్స్లో చదువుకున్న గొప్ప గొప్ప కింగ్స్ చేసిన ఘనకార్యం ఇదంతా. మన యొక్క హిందూ ధర్మాన్ని అండ్ ఈ యొక్క ఆర్కియాలజీ, బ్యూటిఫుల్ ఆర్కియాలజీ అండ్ కళాకారులు నిర్మించిన, రాజులు నిర్మించిన ఈ యొక్క మందిరాన్ని ఈ విధంగా డ్యామేజ్ చేశారో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ అంతా అసలు కావాలని చెక్కి తీసేశారు చూడండి, ఎంత స్మూత్ చేసేసారు. ఇక్కడ మంచి తెలుస్తుంది కదా, ఇక్కడ నుంచి గుణపంతో దీంతో కొడితే ఇరిగిపోయింది అనమాట. అంటే మన విగ్రహం యొక్క ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో అది చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు. ఇంత ఘనంగా ఘన చరిత్ర గల టెంపుల్ని ఈ విధంగా డ్యామేజ్ చేయడము. మొత్తం గోపురాలన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. అదనమాట మన ఫ్యూచర్ ఏమవుతుందో ఇక దేవుడికి తెలుసు. ఈ యొక్క టెంపుల్ ప్రిమైసెస్లో ఉన్న ఒక భారీ వృక్షం చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం ఎండిపోయి ఉంది, మధ్య మధ్యలో కొన్ని ఆకులు, ఒకటే చెట్టు కనబడుతుంది మొత్తం ఈ యొక్క ప్రిమైసెస్లో. చాలా ఆనందంగా ఈ యొక్క హంపిలో ఉన్న మందిరాలకు వచ్చాము. కానీ ఈ మందిరాలని చూసిన తర్వాత, ఈ యొక్క శిథిలావస్థలో ఉన్న మందిరాలను చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. ఇది మనం చేసింది కాదు, అప్పట్లో మన మొఘల సామ్రాజ్యాలు రాజులు, వాళ్ళు చెప్పుకునే రాజులు ధ్వంసం చేసిన టెంపుల్స్ అనమాట. ఏం చెప్తాం, నిజంగా చాలా మూడ్ ఆఫ్ అయితే అయింది. ఈ మండపంలో ఉన్న పిల్లర్స్ అన్నీ కూడా వంగిపోతున్నాయి చూడండి. ఇక్కడ సెంటర్ మండపంలో ఉన్న పిల్లర్స్కి సపోర్ట్ కడుతున్నారు. మేబీ ఫ్యూచర్లో ఎక్కువ సంవత్సరాలు కాపాడడానికి స్ట్రెంథనింగ్ చేస్తున్నారు. దీని అవతల కూడా చాలా పిల్లర్స్ ఉన్నాయి. ఇంకా గుడి మూసేస్తారు, బయలుదేరండి అని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళు అరుస్తున్నారు. ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి.
ఇదన్నమాట మన హంపి ఎక్స్ప్లోరేషన్. రే హంపి చాలా పెద్దగా ఉంది రవి, నువ్వు ఒక 2 టెంపుల్ చూపించి హంపి అయిపోయింది అంటావా అంటే కాదు. మేము వచ్చింది 1 డే గురించే. 1 డేలో కూడా మేము ఎక్స్ప్లోర్ చేసింది ఓన్లీ 3 అవర్సే. 3 అవర్స్లో మేము అనుకున్న మెయిన్ టెంపుల్స్ ఇవి 2 అనమాట. 2 కూడా కవర్ చేసాం. వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ వీఆర్ నాట్ హ్యాపీ. లోపల టెంపుల్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎనీవేస్ అవన్నీ కూడా ఇంకా గత ఇప్పుడు ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలంటే ఎలాంటి డ్యామేజ్ చేయకండి. ఇక్కడతో మన హంపి సిరీస్ అయిపోతుంది. హంపి సిరీస్ చాలా పెద్దది కానీ మేము చాలా చిన్నగా చూపిస్తున్నాము. రేపటి నుండి వచ్చే కంటిన్యూ సిరీస్ ఖతర్నాగా ఉంటుంది. మీకు ఎక్కడ పోతుందని చెప్పట్లేదు. మీరు మాత్రం రేపటి వీడియో కూడా పక్కా చెక్ చేయాలి. మొత్తం చెప్పిస్తున్నా కర్ణాటక కొంకన్ రైడ్ అనమాట. మొత్తం ఇదంతా కొట్టు కూడా పోతున్నాం మేము. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియో మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. జై హింద్.